రాష్ట్రంలో పార్టీల మధ్య నీటి యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నాను అని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. 300 డివిజన్లలో తాను ప్రచారం చేయటమే కాకుండా కాంగ్రెస్ పథకాలను వివరిస్తాను అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయం మరోసారి దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీల మధ్య నీటి యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నాను అని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. 300 డివిజన్లలో తాను ప్రచారం చేయటమే కాకుండా కాంగ్రెస్ పథకాలను వివరిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంలో ఇప్పుడు మరోసారి దుమారం రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి డెస్క్ నుంచి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక. రైట్ శశిరేఖ, ప్రస్తుతం దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కొనసాగుతున్నారు. అది బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచారు. మరి తీరా చూస్తే ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీ ఫామ్ పొంది అక్కడి నుంచి ఎలక్షన్ లో పాల్గొన్నారు. అలాగే ఓడిపోయినప్పటికీ ఇక్కడ మన పార్టీ ఫిరాయింపుల విచారణ ఒక పక్క కొనసాగుతూనే ఉంది. స్పీకర్ కి ఒక గడువు ఉంది. ఖచ్చితంగా ఈ గడువు లోపల ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి సంబంధించిన పూర్తిగా విచారణ జరిపి వాళ్ళపైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినా సరే ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా ఇటు స్పీకర్ కి సమాధానం ఇవ్వలేదు. అందులో ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక ఉప ఎన్నికకి దారి తీస్తుందని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇప్పటికే ఆల్రెడీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కంప్లీట్ అయింది, ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఈయన చేసిన వ్యాఖ్యల్లో ఖచ్చితంగా ఈయన కాంగ్రెస్ తోనే ఉన్నాను అని చెప్పేసి చెప్పడం ఇది ఇక్కడ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. అంటే ఈయన ఒక పక్క స్పీకర్ కి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. స్పీకర్ కి అంటే ఈయనకు సంబంధించిన అఫిడవిట్లు కావచ్చు, ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇక్కడ స్పీకర్ కి ఇవ్వకపోవడంతో ఒక పక్క మాత్రం ఇటు మీడియాతోని మాత్రం ఎప్పటికప్పుడు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నాను అన్నట్టుగా అయితే చెప్పకనే చెప్తున్నారనే చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు ఈయన ఉన్నాను అని చెప్తూనే 300 డివిజన్లు ఇప్పుడు ఈ మధ్య ఏర్పడిన ఈ 300 డివిజన్లు ఏవైతే ఉన్నాయో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపించే దిశగా అడుగులు ఉంటాయనే చెప్తున్నారు. ప్రతి డివిజన్ కి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేం చేసిందో, ప్రజల వరకు ఏవేవి వెళ్ళాయో అవన్నీ వివరంగా వివరించి వాళ్ళ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు దానం నాగేందర్ స్టాండ్ ఏంటి అంటే ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారా అంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఒక పక్క ఏఐసిసితో కూడా సంప్రదింపులు జరిపారు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఒక మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆ మధ్య వచ్చిన మాటల్లో అవి ఇప్పుడు ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ పెద్దలతో అంటే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మంత్రి పదవి ఇస్తే ఇక మళ్ళీ ఖచ్చితంగా ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలిచేది నేనే, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీయే గెలుస్తుంది అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్ ఇది కూడా ఒక అంతకు కరెక్టే అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తుంది, ఆయన కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎలా చూసుకున్నా ఈక్వేషన్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఆయన ధీమాగా ఉండడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేస్తారా లేదా అన్నది మాత్రం అంటే చేస్తాను అని చెప్పట్లేదు, అటు చెయ్యను అని చెప్పట్లేదు. కానీ ఇటు బీఆర్ఎస్ లో లేను అని మాత్రం ఎప్పటికప్పుడు సంకేతాలు మీడియా ద్వారా పంపిస్తూనే ఉన్నారు శశిరేఖ. ఇక ఇక్కడ పార్టీ ఫిరాయింపుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇలా కోర్టులో ఉండగానే దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి?
అంటే డెఫినెట్ గా ఆయన ఇంతకు ముందు చెప్పినట్టుగానే ధీమాగా ఉన్నారనే చెప్పాలి. ఏదైతే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఆయన క్లియర్ గా ఉన్నారు. పైగా ఈ ఉప ఎన్నిక వచ్చినా కూడా మళ్ళీ గెలిచేది దానం నాగేందరే అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకు అంటే ఒక కాంగ్రెస్ కి ఇప్పటి వరకు మనం చూసుకున్నా, సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నా, ఇంతకు ముందు జరిగిన ఏదైతే ఉప ఎన్నికలు జరిగాయి, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అక్కడ ఇటు బలం బీఆర్ఎస్ కి ఉన్నా సరే, అంటే రెండు పార్టీల మధ్యలో పోటీ ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కేవలం కొంత శాతంతో. ఎందుకు అని అంటే మాత్రం అది ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్న వాటికే ఎక్కువగా మొక్కు చూపిస్తారు కాబట్టి ప్రజలు ఏమైనా పథకాలు రావాలన్నా లేకపోతే ఏమైనా పనులు కావాలి అన్నా కూడా ఇక్కడ జరిగేది అది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అవే గెలుస్తాయని చెప్పేసి ఒకటి ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ చాలా ధీమాగా ఉంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు గాని వస్తే, ఇక్కడ కార్పొరేటర్ ఎన్నికలు గాని వస్తే ఖచ్చితంగా గెలిచేది మాత్రం ఇటు బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక పక్క ధీమాగా ఉన్నారు. ఈవెన్ బలం కూడా ఇక్కడే ఉంది అని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏదైతే ఈ ఉప ఎన్నిక రావడానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. శశిరేఖ. హారిక.